అందరికీ నమస్కారం. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మనం ఇప్పుడు సిసోడియాను క్వాంటిస్ కలిపి స్ప్రే చేసే ముందండి ఇది ఇవాళ నేను స్ప్రే చేశాను. చూడొచ్చు మీరు. ఈ మందు ఎక్కడ దొరికినా కొట్టండి, ఎందుకంటే చాలా బాగా రిజల్ట్ ఉంది. మన షాపులోనే అమ్మాలని నేను అనుకోవట్లేదు, అన్ని షాపులలో దొరుకుతుంది. ఎంత నీట్గా ఉందో, కొమ్మలు కూడా ఎంత మంచిగా వస్తున్నాయో చూడొచ్చు. చిట్టాకులతో మనము ఏం స్ప్రే చేశామనేది చూడండి. ఈ సిసోడియా ప్లస్ క్వాంటిస్ రెండు కలిపి మనం స్ప్రే చేయడం అయితే జరిగిందండి. చూడొచ్చు, చిట్టాకులు అయితే చాలా నీట్గా అయితే రావడం జరుగుతుంది. పురుగు, లద్దె పురుగు, సన్న పురుగు అన్నీ కంట్రోల్ అయ్యి, నల్లి కంట్రోల్ అయ్యి, చిట్టాకులతో ఎంత నీట్గా వస్తుందో చూడండి. ఆకు వెనకాల వచ్చేసి పురుగు కానీ, ముడత కానీ, నల్లి కానీ ఏదీ లేకుండా ఎంత నీట్గా ఉందో చూడొచ్చు మీరు. పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిన్ని నల్లి అన్నీ కంట్రోల్ అయ్యి ఆకైతే ఇస్త్రీ చేసినట్టు ఉంది. ఈ సిసోడియా మందుని నేను క్వాంటిస్లో ఎందుకు కలిపానంటే, ఇప్పుడు మనకు కావాల్సింది మొక్కకు పోషకాలండి. ఇందులో వచ్చేసి అమినో యాసిడ్స్ ఉంటాయి. అందువల్ల మనం ఈ మొక్కకు ఆరోగ్యంగా ఉండడం కోసమని మనం క్వాంటిస్ అయితే కలిపాము. ఈ మందుని అందరూ స్ప్రే చేసుకోవచ్చు. దగ్గర 45 రోజుల పైన ఉన్న తోటలు, 40 రోజుల పైన ఉన్న తోటలు బుట్ట కట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మందుని స్ప్రే చేసుకోవచ్చు. సిసోడియా మందుని స్ప్రే చేసుకోవచ్చండి.